వేడి వేడిగా మిరియాల పొడేసి బాయిల్డ్ ఎగ్ కర్రీ, అది కూడా మమ్మీ స్పెషల్ మసాలాతో చేసిన బాయిల్డ్ ఎగ్స్ని మంచిగా పీసెస్గా కట్ చేసి మంచి సెమీ గ్రేవీ చేసిన కర్రీ అనమాట. ఒక గుప్పెడు కరివేపాకు కొత్తిమీర వేసినామంటే కూర షేపు కలరు అన్నీ మారిపోతాయి. అదేంటో కొత్తిమీరకి ఎగ్ కర్రీకి అభినవ భావ సంబంధము. అంటే ఎగ్ కర్రీలో కొత్తిమీర పడిందంటే దాని కలరు దాని షేపే మారిపోతుంది. చూడండి, ఆ గ్రేవీ చూడండి, రెస్టారెంట్ స్టైల్లో అసలు అట్లా థిక్నెస్తో అట్లా ఓవర్ థిక్నెస్ లేదు, అలా అని నీళ్ళగా చారుగా లేదు, అదిరిపోతుంది. ఇట్లాంటి ఎగ్ కర్రీని వేడి వేడిగా ఇంక అస్సలు లేట్ చేయకోకుండా అమ్మతో అట్లా వేడి వేడి రైస్ పట్టించుకొని రైస్ పైన అలా ఎగ్ గ్రేవీ వేయించుకొని, అసలు ఎగ్ పీసెస్ కూడా అవసరం లేదు, ఆ గ్రేవీతోనే కడుపు నింపేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. అంటే వంట రాని వాళ్ళైనా బిగినర్స్ అయినా కూడా చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీని చాలా టేస్టీగా ఉంటుంది. అంటే అందరు చేసినట్టు నార్మల్ ఏదో ఎగ్ కర్రీ కాదు, అదిరిపోతుంది అంతే. మనకి ఎగ్ పీసెస్ కూడా వద్దు, జస్ట్ ఆ గ్రేవీ అయ్యి చాలా అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నేనైతే కొంచెం మిగిలితే దాన్ని ఎత్తిపెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా తిన్నాను. నాకైతే అంత టేస్టీగా అనిపించింది. చాలా సింపుల్, తక్కువ టైంలో తక్కువ మసాలాలతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా బాయిల్డ్ ఎగ్ పీసెస్ని కట్ చేసి అలా గ్రేవీలో వేసేసి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఒక్కొక్క ముద్ద తింటా అంటే అదిరిపోయింది. ముద్దలోకి చపాతీలోకి అన్నిట్లలోకి ఫుల్ బెస్ట్ కాంబినేషన్. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా మమ్మీ చేత స్పెషల్గా ఎగ్ కర్రీ, అది కూడా బాయిల్డ్ ఎగ్ కర్రీ అనమాట. అట్లని హెవీ మసాలా ఘాటు అట్లంతా ఉండదు, అలా అని మళ్ళీ లైట్గా చారు నీళ్ళగా కూడా ఉండదు అనమాట. చాలా టేస్టీగా చేస్తుంది. మనకి గుడ్డు ముక్కలు కూడా అవసరం లేదు, జస్ట్ ఆ గ్రేవీతో లైట్గా రైస్ కలుపుకొని తినేచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరే చూడండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దానికైతే మంచిగా టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొన్ని బాయిల్డ్ ఎగ్స్ కావాలా, అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి. సో ఈరోజైతే నేను మా మమ్మీ ఉన్నాము, సో అందుకే కొన్ని గుడ్లు అయితే ఉడికేసుకున్నాము. యాక్చువల్లీ ఒక 7-8 ఉడికేసింది, కానీ ఇంకా ఉడికేసిన తర్వాత చేతులు ఊరికే ఉండవు కదా, సో ఆల్రెడీ చెరొకటి తినేసినాం అనమాట. సో మేమైతే ఇలా చిన్న ముక్కలు చేసుకుంటున్నాము. మీకు అట్లా వద్దు అని అనుకున్నారనుకోండి, జస్ట్ ఒక 3 పీసెస్ చేసుకోండి. అంటే మళ్ళీ ఇట్లా మధ్యలో కట్ చేయొద్దండి. కానీ మా మమ్మీ ఇట్లా చిన్నగా కట్ చేసింది, అంటే తినడానికి బాగుంటుంది. లేదంటే ఎగ్లోకి మసాలా పోదు, అప్పుడు తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు, చప్పగా ఉంటుంది అనేసి మా మమ్మీ ఇలా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంది. మా మమ్మీ ఇట్లా ఎగ్లనే కాదు, మామూలుగా చికెన్ కూడా అంతే, కొంచెం చిన్న పీసెసే కట్ చేస్తుంది. మరీ ఎప్పుడో ఇంక అట్లా బిర్యానీ అట్లా అన్నప్పుడు మాత్రమే కొంచెం అట్లా పెద్దగా. అలాగే ఎగ్ని మసాలా కర్రీ చేస్తారు కదా, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒక మసాలా కర్రీ. మామూలుగా బాయిల్డ్ ఎగ్స్ని ఇట్లా మిడిల్లో కట్ చేసి దానిలో బాగా ఉప్పు కారం వేయించి చేస్తారు చూడండి, అది. సో ఆ రెసిపీ మన ఛానల్లో ఉంది, కానీ ఎప్పుడో చాలా రోజులు ముందు పెట్టినా. సో ఎవరికైనా కావాలంటే చూడండి. సో ఇప్పుడైతే ఎగ్స్ని కట్ చేసుకున్నాం అనమాట. సో చూడండి, ఇట్లయితే ఇన్ని ముక్కలు కట్ చేసుకున్నాము, ఇలా కట్ చేసుకున్నాము. సో కట్ చేసుకున్న తర్వాత దీనిలో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర అన్నానా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకోటి ఏంది శనగపప్పు ఉంటుంది చూడండి, మొత్తం పోపువి అనమాట అన్నీ, అంతెందుకు కన్ఫ్యూజను. అలాగే 2 చీల్చుకున్న పచ్చిమిర్చీలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. సో పచ్చిమిర్చీలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, తగులుతుంది. సో మస్ట్ బాగా వేసుకోండి, పర్లేదు, బాగుంటుంది. సో ఇంకా మళ్ళీ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట. సో ఆనియన్స్ అనేటివి బాగా ఎర్రగా వేగల, తినేటప్పుడు అట్లా మధ్యలో కనిపించకూడదు. జనరల్గా చాలా వరకు ఆనియన్స్ కనిపిస్తాయి, అలా కనిపించకుండా మొత్తం వేగిపోవాలన్నమాట. అలాగే కొంచెం అంత పసుపు వేసుకుంది మమ్మీ, కొంచెం ఉప్పు కూడా అనమాట, జస్ట్ ఆనియన్స్ అనేటివి బాగా వేగడానికి అంతే. సో ఉప్పు అయితే వేసుకుంది, కానీ అది మిస్ అయింది క్లిప్పు. సో లైట్గా ఉప్పు వేసుకుంది, అది కూడా ఎందుకు, అవి వేగడానికి, మళ్ళీ వేసుకుంటా అని చెప్పింది. సో ఇక్కడైతే పసుపు కూడా వేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, అలా అని తక్కువ వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే గ్రేవీకి
టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. కావాలంటే మీరు కూడా ఈసారి ఎప్పుడైనా ఎగ్ది ఇట్లా బాయిల్డ్ ఎగ్ది మసాలా కర్రీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు నచ్చుతాయి. సో ఇంక ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా అయితే వేసుకున్నాము. మేమైతే చెప్తున్నాం కదా, ఇద్దరు ఉన్నాం కాబట్టి గ్రేవీ తక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఒకవేళ మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు టమాటా ఆనియన్స్ అనేటివి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే టమాటాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసుకుంది అనమాట మమ్మీ. అప్పుడే వేసుకోవచ్చు, కానీ ఇంక ఇప్పుడు మళ్ళీ టమాటాలు కూడా వేగల కదా, తొందరగా మగ్గాలంటే కొంచెం అంత సాల్ట్ పడితే ఫాస్ట్గా మగ్గుతుంది అన్నట్టు అనమాట. సో ఇంక ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నాము ఒక గుప్పెడు, అది కూడా ఫ్రెష్ కరివేపాకు అనమాట. సో ఏ కర్రీ అయినా సరే ఫ్రెష్ కరివేపాకు యూస్ చేస్తే ఆ కర్రీకి టేస్టే మారిపోతుంది అనమాట. కరివేపాకు నేను కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా సరే ఫ్రెష్ది యూజ్ చేస్తే ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. సో ఇంక ఇప్పుడు చూడండి, ఇవన్నీ వేసేసుకున్నాము. సింపుల్ రెసిపీ, బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి కాంబినేషన్గా వైట్ రైసు, చపాతి, ముద్ద ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేసింది చూసినారా, అది స్పెషల్ మసాలా అనమాట మమ్మీది. మా మమ్మీ అన్నీ దినుసులన్నీ తెచ్చుకొని ఇట్లా చెక్కలు, లవంగాలు అవన్నీ మిక్స్డ్ అన్నీ తెచ్చుకొని అవి లైట్గా దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటుంది. అడిగితే చెప్పదనమాట, సీక్రెట్ అని చెప్తుంది. సో ఇంకా ఆ మసాలా అయితే వేసుకుంది. అది అన్నీ ఎక్కువ వేసుకోకూడదు, దాన్ని జస్ట్ పించెస్గా వేసుకోవాలా, అంటే కర్రీ క్వాంటిటీని బట్టి అనమాట. అందుకే మా మమ్మీ తక్కువ క్వాంటిటీ వేసుకుంటుంది. ఇంక ఇప్పుడైతే ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. మేము ధనియాల పొడి, కారం పొడి అవన్నీ మిల్లులో పట్టించుకొని వచ్చుకుంటాం అనమాట, తెచ్చుకొని బయట ప్యాకెట్స్ కొన్నాము. అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకుంది, ఒక 1.5 స్పూన్ కారం పొడి కూడా వేసుకుంది. అది కాక మనం ఇంతకుముందు వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఇప్పుడు చూసుకొని వేసుకోవాలన్నమాట. మీకు తెలిసిందే కదా, ఏ కర్రీలో అయినా మనకి సరిపడా మనం ఎంత తింటామో అంత ఉప్పు కారాలు అయితే వేసేసుకోవాలా. సో ఇంక ఇప్పుడు చూడండి, గ్రేవీ ఎంత గుజ్జుగా భలే ఉంటుందో. ఇప్పుడే ఇట్లుందంటే ఇంకా ముందుకి ఇంకా అదిరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే కొంచెం సేపు అయితే వేగిచ్చేసినాము. ఇంక ఇప్పుడు ఇది చూడండి బాగా మగ్గిపోయింది. సో ఇంక ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని అయితే వేసేసుకోవాలన్నమాట. సో చాలామంది ఇంతటితో ఇంక వేసేసి దీన్ని కలిపేసి తింటారు, అలా చేయకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జస్ట్ ఏదో ప్లెయిన్గా, అంటే చాలామంది ఇట్లా జస్ట్ సైడ్ డిష్గా చేసుకొని, అంటే ఇప్పుడు చెప్పలేదో తెలియదు కానీ చాలామంది మందులోకి మంచింగ్ వేసుకుంటారు కదా, అట్లుంటుంది. కాబట్టి అట్లా కాదు, వాటర్ పోసుకోవాలా, అది కూడా ఎక్కువ కాదు, సరిపడా పోసుకోవాలా. మళ్ళీ నీళ్ళగా ఉందంటే అది బాగుండదు అనమాట. మసాలా చూడండి ఎగ్స్కి ఎంత బాగా పట్టిందో, అందుకే ఎన్ని ఎగ్స్ ఉన్నాయో దానికి సరిపడా మసాలా వేసుకోవాలా. మనం కకృతి పడి ఎక్కువ మసాలా వేసుకున్నామంటే కూర చెడిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఒక 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాము, ఎందుకంటే మేము వైట్ రైస్ చేసుకున్నాము. ఒకవేళ చపాతీలో కనుక ఇంకొంచెం వాటర్ తగ్గించండి, ముద్దలో అయినా సరే అందులో అయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అసలు నేనేందో మా వంటని లేకపోతే నా వీడియో అని ఇట్లా చెప్పడం లేదు, ట్రస్ట్ మీ, ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మీరు ఇంకెప్పుడు ఎగ్స్ తెచ్చుకున్నా ఈ కర్రీయే చేసుకుంటారు, అంత బాగుంటుంది. సో ఇంక ఇప్పుడైతే వాటర్ వేసేసినాం కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించేద్దాము. అంటే మసాలా అనేది బాగా ఎగ్గులోకి పోల్లా. చూసినారా, ఆయిల్ అనేది కొంచెం పైన తేలుతుంది. ఏ కర్రీ అయినా ఇట్లా ఆయిల్ తేలుతుందంటే అది ఆల్మోస్ట్ ఇంకా ఉడికింది అని అర్థము. జస్ట్ ఇంకొక కొన్ని మినిట్స్లోనే మనం తీసేసుకోవచ్చు అనమాట. సో చూడండి, గ్రేవీ అనేది థిక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్లో కలుపుకొని తింటే భలే ఉంటుంది. లిటరలీ ఇది తిన్నప్పుడు ఎంత మంచి ఫీల్ వచ్చిందో, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అంతే ఫీల్ వచ్చింది, లేకంటే అంత నోరు ఊరిపోయింది అనమాట. చూసినారా గ్రేవీ ఎంత బాగుందో, ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్లో, హోటల్ స్టైల్లో ఉంది గ్రేవీ అనేది. అంటే ఆ థిక్నెస్ అంటే మరీ ఓవర్ థిక్నెస్ లేదు, అట్లని మరీ చల్పాగా అంటే నీళ్ళు రసం లేదు. ఇట్లాంటి గ్రేవీని చపాతీలో, ముద్దలో, ఎనీథింగ్ అసలు మనము ప్లెయిన్ వైట్ రైస్లో వేసుకొని తిన్న అదిరిపోతుంది. సో ఇంకా చూసినారా మన కర్రీ అయితే ఎంత సింపుల్గా, తక్కువ మసాలాలతో, తక్కువ రెసిపీ, అంటే తక్కువ టైంలోనే తక్కువ వస్తువులతో అనమాట. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మన ఇంట్లో కొత్తిమీర ఉందనుకోండి, ఫ్రెష్ కొత్తిమీర, దాన్ని అయితే ఒక గుప్పడు వేసేసుకోండి. ఎందుకంటే ఎగ్కి కొత్తిమీరకి అదొక అవినవ భావ సంబంధము.
ఎగ్ కర్రీస్లో కొత్తిమీర వేస్తే టేస్టే వేరనమాట. చాలా బాగుంటుంది. నేను ఏ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. ఈ వీడియో ఇస్తా అంటే నోరు ఊరిపోతుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి, కొత్తిమీర పడితేనే కూర కత్తే మారిపోయింది. అంటే దాని షేపు కానీ దాని కలర్ కానీ అంతా మారిపోయింది అనమాట. సో ఇంత టేస్టీ కర్రీని మీ ఇంట్లో వండుకొని మీరు తినకపోతే ఎట్లా చెప్పండి. చిన్న లైఫ్ ఈరోజు ఉన్నప్పుడు అంతెందుకు, ఇప్పుడు చాలామందికి ఎన్ని రోగాలు వస్తున్నాయి. పెద్ద కొద్ది ఉప్పు తినొద్దు, కారం తినొద్దు అని చెప్తారు. సో అన్నీ తినాల్సిన టైంలోనే తినేసేయాలన్నమాట. సో ఇంకా మన కర్రీ అయితే అయిపోయింది. ఆలస్యం లేకోకుండా, లేట్ చేయకోకుండా మమ్మీతో వేడిగా అన్నం పెట్టించుకొని కర్రీ వేసుకొని ఒక్కొక్క ముద్ద తినేద్దాం మరి అని ఇంకా మమ్మీతో అయితే బాగా రైస్ పెట్టించుకున్నాను. ఇంక ఇప్పుడైతే కర్రీ వేయించుకుంటున్నాను. మీరు చూడండి, ఆ గ్రేవీ చూడండి, ఆ కర్రీ చూడండి. అసలు ఎగ్ పీసెస్ కూడా అవసరం లేదు. ఆ గ్రేవీని కలుపుకొని లొట్టలు వేసుకుంటూ తినచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ తిన్నా అంత టేస్టీగా అనిపించింది. లిటరల్లీ మీరు కూడా ట్రై చేయండి. సింపుల్, ఈజీ అనమాట. ఇంకా వేరే కర్రీస్లోకి వేరే మసాలాలన్నీ కావాలా. ఇందులోకి అయితే చాలా సింపుల్ మసాలాలే, ఇంట్లో ఉన్న వాటితోనే ఇంత ఈజీగా టేస్టీగా బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ. మసాలా కూడా కాదు ఇది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆ కర్రీ గ్రేవీలో ఎల్లో తగులుతా అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, చెప్పడానికే మాటలు రావడం లేదు. ఇంకా వేడిగా అన్నం ఉంది, అలాగే వేడిగా ఇప్పుడే చేసిన ఆ బాయిల్డ్ ఎగ్ కర్రీ, రెండు వేడిగా ఉన్నాయన్నమాట. తినడానికైతే ఉఫ్ అని ఊపుకొని తిన్నాను. సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఫుడ్వి, గార్డెన్వి అన్నీ ఉన్నాయి, షార్ట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇంట్రెస్టెడ్ ఉంటే, మీకు నచ్చితే అట్లా లైక్ చేయండి, ఇంకా నచ్చితే ప్లీజ్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే మమ్మీ స్పెషల్గా చేసిన బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీతో అయితే నేను మంచిగా నా ఫుడ్ని ఎంజాయ్ చేసిన అనమాట. సో మీరు ఇట్లాంటి ఎగ్ కర్రీని చేసుకొని, ఇట్లాంటిది కాదు ఇదే చేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.